బాబాయ్. ఎలా ఉన్నావు అన్నయ్య? నువ్వెలా ఉన్నావమ్మా? మేం బయట ఉన్నాం, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఖైదీలాగే ఉన్నానమ్మా. మేయర్ కొడుకునైనా శిక్ష అనుభవిస్తూ మామూలు ఖైదీలాగే ఉన్నాను. అన్నయ్య, అమ్మ తర్వాత నువ్వే మేయర్ అవుతావనుకున్నాను, కానీ ఇలా అవుతుంది అనుకోలేదు. నేను నీ పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు. ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదమ్మా. కంటి ముందే మనం బయటపడే దారి కనబడుతున్నా మన కాళ్ళకి మనమే బంధాలు వేసుకుని బాధపడాల్సి వస్తుందనుకోలేదు. నేను బయటికి రావడానికి, తప్పు జరగలేదు అని ప్రూవ్ చేయడానికి కావాల్సిన సాక్ష్యమే ప్రతివాదిగా మారి నా పక్కలో బల్లెంలా నా పక్కనే నా ఇంట్లోనే ఉంటుంది అనుకోలేదు. అయినా అనుని తీసుకొచ్చావేంటి? నేను అనుని తీసుకురాలేదు, అనుయే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. తను నిన్ను తీసుకురావడం ఏంటి? అవునన్నయ్య, తను బలవంతం చేస్తేనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకు? తనకు నాతో ఏంటి పని? తనకి నీతో పనుండి కాదన్నయ్య, ప్రేమ ఉండి వచ్చింది. నువ్వు జైలు నుండి త్వరగా బయటికి రావాలని పూజ చేయించుకొచ్చింది. తనకిష్టమైన ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకుని ఆ ప్రసాదం తన చేతులతో నీకివ్వాలని తను నడవలేకపోయినా నన్ను తోడు తీసుకొచ్చిందన్నయ్య. బాబాయ్, నాకు మీరంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా ఇంట్లో నేను, అన్నయ్య, అమ్మ, ఒక తాతయ్య మాత్రమే ఉంటాము. నానమ్మ, పిన్ని, బాబాయ్, అత్త, మావయ్య ఎవ్వరూ లేరు. కానీ వాళ్ళందరూ నా చుట్టూ ఉంటే నాకు చాలా ఇష్టం బాబాయ్. నాన్నం చేత్తో అన్నం పెడుతుంది, తాతయ్య మంచి మంచి కథలు చెప్తారు, బాబాయ్తో చక్కగా ఆడుకోవచ్చు, అత్తని ఆట పట్టించొచ్చు. కానీ ఇవన్నీ నాకు లేవుగా. నాకే కాదు, మా స్కూల్లో చాలా మందికి లేవు. కొంతమంది ఫ్రెండ్స్ మాత్రం అందరూ ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు నాకు అందరూ దొరికారు. అందుకే మీరు నన్ను అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్ళకపోయినా గట్టిగా అడగట్లేదు. ఒకవేళ తీసుకెళ్ళినా మిమ్మల్ని వదలాలని లేదు. అప్పుడు కూడా చక్కగా మీ అందరితో కలిసి ఆడుకోవాలని ఉంది. అందుకే మీ అందరినీ చూసి చాలా హ్యాపీ అనిపించింది. జై 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 జై. ఎవరు బాబు నువ్వు? నేను తాతయ్య, జై ఫ్రెండ్ని. జై లేడా? జైతో మాట్లాడాలి. జై లేడు బాబు. లేడా? అయ్యో, ఇప్పుడు ఎలా? ఏంటి బాబు, ఏమైంది? జైతో ఒక విషయం చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాను తాతయ్య. జై ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్ కూడా రావట్లేదు. జై ఊరెళ్ళాడు బాబు. ఇంతకీ జైకి నువ్వేం చెప్పాలని వచ్చావు? నేను జై మా ఫ్రెండ్స్ కలిసి ఇంతకు ముందు ఆ ఉమాదేవి గారి ఇంటి ముందు గొడవ చేశాం కదా. ఆ తర్వాత ఆంటీ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు కదా. అప్పుడు మేము గొడవ చేసింది అను బతుకుందాని కదా. అవును, ఇప్పుడేమైంది? జై చెప్పింది నిజమే అయింది. అను బతికే ఉంది. ఏంటి నువ్వు చెప్పేది? అవునాంటీ, అను బతికే ఉంది. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు అన్నం చూసావా? అవును, చూశాను. ఎక్కడ ఎక్కడ చూసావు? నేను స్కూల్ నుంచి ఇంటికెళ్లే దారిలో ఆడుకుంటూ వస్తున్నానంటీ. వస్తూ వస్తూ చూస్తే పక్కనున్న కారులో అను ఉంది. ముందు నేను అలా అనుకునే వెళ్ళిపోయాను. కానీ ఎందుకో డౌట్ వచ్చి ఎందుకని మంచిదని చూస్తే అనువే. తను అక్కడ కొబ్బరి బొండం తాగుతుంది. కొబ్బరి బొండం తాగి బయట పడేస్తుంటే మొహం మొత్తం క్లియర్గా కనిపించింది. మన అనుయే ఆంటీ. బాబు, నువ్వు నిజంగా అను చూసావా? అవును తాతయ్య, ఒట్టు అనువే.
కార్లో కూర్చునుంది. చూసి పిలిచాను, పలకలేదు. సరే బాబు, నువ్వెళ్ళు. నేను జైకి చెప్తాను. అనుని వెతకండి ఆంటీ, దొరుకుతుంది. నువ్వెళ్ళు బాబు. చూసావా మీనాక్షి, జై నమ్మకం నిజమైంది. అను బతికే ఉంది. పిల్లల మాటలు పట్టుకుని మీరు కూడా ఏంటి బాబాయ్? మీనాక్షి, ఇప్పుడు కూడా నువ్వు నమ్మట్లేదా? వాడు కళ్ళతో చూసి చెప్పింది కూడా నమ్మట్లేదా? బాబాయ్, వాడు చెప్పినట్టు ఆ కారులో ఉంది నా కూతురే అయితే ఎవరి కారులోనో కొబ్బరి బొండం తాగుతూ కూల్గా ఎందుకు కూర్చుంటుంది? ఏదో గొడవ చేసి కారులోంచి దూకి పారిపోయి వచ్చేస్తుందిగా. అయినా చనిపోయిన అను మీద కూడా బతికే ఉందని, ఏదో ఒక రోజు వస్తుందని ఆశలు పెంచుకుంటే నా మనసు ఇంకా నరకంగా తయారవుతుంది బాబాయ్. నీ భర్తకు ప్రతిరూపంలా మీ మామకు మరో రూపంలా ఉన్నాడు. చంటి బిడ్డకు కావలసింది తల్లి లాలన పాలన. కానీ ఆ ప్రేమ కంటికి కనపడినంత దూరం వెళ్ళిపోయింది. కానీ నువ్వు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పేనమ్మా. నానమ్మా, ఏంటి నానమ్మా, బాబాయ్ గురించి టెన్షన్ పడుతున్నావా? వద్దు నానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. బాబాయ్ త్వరలోనే ఇంటికి వస్తారు. అవును నానమ్మా, నేను అత్త కలిసి బాబాయ్ దగ్గరికి వెళ్ళొచ్చాము. పాపం బాబాయ్ కూడా నీలాగే బాధపడుతున్నారు. అందుకే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకు పూజ, ప్రసాదం, ఆంజనేయ స్వామి తాడు తీసుకెళ్లి బాబాయ్కి కట్టొచ్చాం. ఇంకా నువ్వేం ఆలోచించక్కర్లేదు నానమ్మా, బాబాయ్ ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తారు. మీతో పాటు కలిసి హ్యాపీగా ఉంటారు. నువ్వేం దిగులు పడకు నానమ్మా. వలలో చిక్కిన చేపల్లాగా కలలే కంటూ కదలే వింటూ పేరాసలు పెంచుకున్నా మరణం తలుపే తట్టేలో వస్తాడు తల్లి, వచ్చేస్తాడు. నీ పవిత్రమైన హృదయంతో ఆ స్వామికి పూజ చేసి వచ్చావు కదా, అందుకే ఎప్పుడూ అందరి మంచి కోరుకునే నీ చిన్నారి మనసుని బాధ పెట్టకుండా ఉండడానికైనా ఆ స్వామి బాబాయిని విడిపించి తీసుకొస్తాడు. పెద్దవాళ్లమైన మేము దేవుడికి దండం పెడతాం, పూజ చేస్తాం, మనసులో కోరికలు చెప్పుకుంటాం. కానీ ఆ కోరిక తీరుతుందని ఖచ్చితంగా నమ్మం. కానీ మీరు మీ అమాయకమైన మనసులతో ఆ దేవుణ్ణి కోరుకోవడమే కాదు, ఖచ్చితంగా నమ్ముతారు. మీ నమ్మకానికున్న బలంతో ఆ భగవంతుణ్ణి కూడా దిగి వచ్చేలా చేస్తారు. ఇప్పుడు నిన్ను చూస్తే నాకు నమ్మకం కలుగుతుంది తల్లి. సరేగాని నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? మర్చిపోయినా నాన్నమ్మా. చూసావా, ఎప్పుడు బాబాయ్ గురించో నా గురించో ఆలోచిస్తున్నావు. నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు వేసుకోవలసిన టాబ్లెట్స్ గురించి గుర్తుంచుకుంటున్నావా? ఇలా అయితే నీ ఆరోగ్యం తొందరగా ఎలా బాగుపడుతుంది? నీ కళ్ళు మళ్ళీ నార్మల్గా ఎప్పుడవుతాయి? మీ గురించి నేను ఆలోచిస్తున్నట్టే నా గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా. నా మంచి చెడ్డలు, నా బాగోగులు మీరు చూసుకుంటున్నారు కదా.